పశ్చిమాసియా మళ్లీ రగులుతోంది. ఆ సెగ ప్రపంచానికి తాకుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏం జరిగి ఎలాంటి పరిణామానికి కారణమవుతుందో తెలియక, అర్థం కాక ప్రపంచ దేశాలన్నీ ఆందోళనతో గాల్లోకి దిక్కులు చూస్తున్న పరిస్థితి. మిడిల్ ఈస్ట్లో మళ్లీ ఉద్రిక్తతలు పీక్స్కు చేరిన వేళ ఇరాన్ ఉలిక్కిపడేలా అమెరికా, ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తున్నాయా? మరోసారి ఇరాన్ మీద భారీ దాడికి సిద్ధమవుతున్నాయా? ట్రంప్ నిర్ణయంపై ఇప్పుడు ప్రపంచం టెన్షన్ ఎందుకు? పశ్చిమాసియాలో పీక్స్ కు ఉద్రిక్తతలు. ఇరాన్కు షాక్ ఇచ్చేలా యుఎస్, ఇజ్రాయెల్ ప్లాన్. మరోసారి ఇరాన్ పై కలిసి దాడి చేసే వ్యూహం. ఇరాన్ ఎనర్జీ కేంద్రాలను టార్గెట్ చేసే ప్లాన్. ట్రంప్ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా టెన్షన్. పికాక్స్ పర్వతాలను లక్ష్యంగా చేసుకుంటారా? పికాక్స్ పర్వతాల్లో నిజంగా అసలేముంది? ఇరాన్ అక్కడే అణ్వాయుధాలు రెడీ చేస్తోందా? పికాక్స్ ఎక్కడ ధ్వంసం చేయడం సాధ్యమేనా? శాంతి ఒప్పందం లేదు. చర్చలు పూర్తిగా అటకెక్కేశాయి. ఏదైతే జరగకూడదని ప్రపంచం భయపడిందో మళ్లీ ఇప్పుడు అదే జరుగుతోంది. బాంబుల మోతతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఫిబ్రవరి 28న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో మొదలైన యుద్ధ మంటలు మధ్యలో కాస్త చల్లారినట్లు కనిపించినా ఇప్పుడు మళ్లీ రగులుతున్నాయి. ఆ సెగ ప్రపంచం అంతటికీ అంటుకుంటోంది. ఇలాంటి పరిణామాల మధ్య ఇప్పుడు మరో సంచలనం ఖాయంగా కనిపిస్తోంది. ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ భారీ స్థాయి వైమానిక దాడులకు సిద్ధమవుతున్నాయనే ప్రచారం ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తోంది. ఇరాన్ ఇంధన మౌలిక వసతులపై ఇప్పటివరకు జరగని స్థాయిలో దాడుల ప్రణాళిక సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే యుద్ధం మరింత ముదరడం ఖాయం. దీంతో ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిణామాలు మారిపోవడం కూడా ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారమే ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేస్తోంది. నెక్స్ట్ వీక్ ఎండింగ్ లోపే ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు దీనికి ట్రంప్ నుంచి ఎలాంటి అనుమతి రాలేదని తెలుస్తోంది. దీంతో ఈ పరిణామాలపై వరల్డ్ వైడ్ గా ఉత్కంఠ కనిపిస్తోంది. ఇరాన్ సైనిక కార్యకలాపాలకు, పాలనా వ్యవస్థకు కీలకంగా ఉన్న విద్యుత్ కేంద్రాలు, చమురు శుద్ధి కర్మాగారాలు, ఇంధన మౌలిక సదుపాయాలే ప్రధాన లక్ష్యాలుగా దాడి జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఈ దాడులతో ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని, ఆర్థిక బలాన్ని బలహీనం చేయాలనేది అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహంగా తెలుస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఆగస్టు 3న అంతర్జాతీయ మార్కెట్లు ప్రారంభమయ్యే లోపు ఈ ఆపరేషన్ని ముగించాలని అమెరికా అధికారులు చర్చించినట్లు సమాచారం. చమురు ధరలు, ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చలు జరిగినప్పటికీ తుది కాలపరిమితిపై నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇరాన్ మీద దాడులకు సంబంధించిన ప్రణాళికలపై ఇజ్రాయెల్కు అమెరికా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. వాషింగ్టన్తో కోఆర్డినేషన్ కంటిన్యూ అవుతోందని తెలిసినా ఇరాన్పై పూర్తిస్థాయి సైనిక చర్యలను తిరిగి ప్రారంభించే అంశంపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఇజ్రాయెల్ అధికారులు అంటున్నారు. కొత్త దాడిలో పాల్గొనాలని తమకు ఇప్పటివరకు అధికారిక ఆదేశాలు అందలేదని కూడా క్లారిటీ ఇచ్చారు. జూలై 31 క్యాంప్ డేవిడ్లో అధ్యక్షుడు ట్రంప్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో సైనిక ప్రణాళికలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. వైట్ హౌస్లోని కొందరు అధికారులు దాడులను వ్యతిరేకించినప్పటికీ ట్రంప్ మాత్రం ఇరాన్పై అత్యంత కఠిన చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని అడ్డుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వైట్ హౌస్ రిపీట్ చేయగా, అధ్యక్షుడు ఆదేశిస్తే వెంటనే చర్యలు తీసుకునేందుకు అమెరికా సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉందని పెంటగాన్ బయటపెట్టింది.
ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగర విద్యుత్ సరఫరాను దెబ్బతీయడం లాంటి ప్రత్యామ్నాయాలపైన అమెరికా అధికారులు చర్చించినట్లు సమాచారం. ఇకటు అమెరికా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడితే తీవ్ర ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. తమపై అటాక్ జరిగితే ఇజ్రాయెల్లోని కీలక మౌలిక సదుపాయాలతో పాటు మిడిల్ ఈస్ట్లోని అమెరికా ఇంధన కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని టెహ్రాన్ స్పష్టం చేసింది. హర్ముజ్ జలసంధిలో నౌకా రవాణాపైన ప్రభావం చూపే చర్యలు తీసుకునే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. దీంతో మధ్యప్రాచ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారగా ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద మళ్లీ దాడులు చేస్తే మాత్రం ఆ తర్వాత తీవ్ర పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయం. అది ప్రపంచ స్థితిగతులను మార్చేసే అవకాశం ఉంటుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ కలిసి దాడులకు సిద్ధమవుతున్నాయనే ప్రచారం జరుగుతున్న వేళ పికాక్స్ పర్వతాలు చర్చకు వస్తున్నాయి. వీటి మీద ఎప్పటి నుంచో గురిపెట్టిన ట్రంప్ ఇప్పుడు చర్యలు తీసుకుంటారా అనేది హాట్ టాపిక్ అవుతోంది. అసలేంటి పికాక్ పర్వతాలు? అక్కడేమున్నాయి? నిజంగా అక్కడ ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందా? ఆ పర్వతాలను ధ్వంసం చేసే సత్తా అమెరికాకు ఉందా? పికాక్స్ పర్వతాలు ఇప్పుడు ప్రపంచమంతా వినిపిస్తున్న పేరు ఇది. ఇరాన్లోని అత్యంత రహస్య అణు కేంద్రం ఇది. దీన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని ట్రంప్ గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు దాన్ని ఆచరణలో పెట్టబోతున్నారా అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. నతాంజ్ అణుక్షేత్రం సమీపంలో ఉన్న పికాక్స్ పర్వతం అత్యంత లోతులో సురక్షితమైన భూగర్భ అణు సైట్. ఇరాన్లోని కుహ్-ఏ-కొలాంగ్ గాజాల పర్వతాన్ని పికాక్స్ పర్వతం అని పిలుస్తారు. జాగ్రోస్ పర్వత శ్రేణిలో నతాంజ్ అణు కేంద్రానికి ఇది 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫిబ్రవరి 2026లో విడుదలైన ఉపగ్రహ చిత్రాల ప్రకారం ఈ ప్రాంతంలోని భూగర్భ సముదాయాన్ని ఇరాన్ పటిష్టం చేస్తోంది. భూమి లోపల 100 అడుగుల లోతు, చుట్టూ పర్వతాల రక్షణ, అత్యాధునిక ఆయుధాలు కూడా సులభంగా చేరుకోలేని నిర్మాణం. ఇది పికాక్స్ పర్వతాల దగ్గర పరిస్థితి. పికాక్స్ మౌంటైన్ మాత్రం భిన్నమైన నిర్మాణంతో తయారవుతోంది. పర్వతాన్ని తొలిచి దాని లోపల భారీ సొరంగాలు, భూగర్భ గదులు నిర్మిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. ఇది కేవలం భవనం మాత్రమే కాదు, పర్వతాన్ని సహజ కవచంగా మార్చుకున్న భారీ రక్షణ వ్యవస్థ. పికాక్స్ హిల్స్ లో 330కి పైగా అడుగుల లోతులో యురేనియం నిల్వలను ఇరాన్ భద్రపరిచినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆ దేశం శుద్ధి చేసిన 970 పౌండ్ల యురేనియం నిల్వలను కూడా ఇక్కడే స్టోర్ చేసే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇరాన్లో అత్యంత శక్తివంతమైన అణు కేంద్రం ఫోర్డో. దానికి మించి ఇది పవర్ఫుల్. రెండు 2025లో ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా దాడులు చేసింది. B-2 స్పిరిట్ బాంబర్లు, మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్స్ బాంబులను ఉపయోగించి మరీ ధ్వంసం చేసింది. అయితే పికాక్స్ పర్వతం కింద ఉన్న కేంద్రం ఫోర్డో కంటే లోతైనది, పటిష్టమైనది. అమెరికా దగ్గర ఉన్న ఏ ఆయుధం కూడా వీటిని టచ్ చేయలేదు. భూమి లోపల 260 నుంచి 330 అడుగుల లోతులో కొన్ని నిర్మాణాలు ఉండొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. అమెరికా దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ ఆయుధాలు కూడా పరిమిత స్థాయిలో మాత్రమే చొచ్చుకుపోగలవు. సాధారణంగా ఇవి 100 అడుగుల మట్టి, రాళ్ల పొరలను లేదంటే బలమైన కాంక్రీట్ నిర్మాణాలను ఛేదించగలిగిన ఇంత లోతులో ఉన్న నిర్మాణాలను ధ్వంసం చేయడం సవాలుగా మారుతోంది. ఇప్పుడు ఇరాన్ మీద నిజంగా అమెరికా దాడులు చేయాలనుకుంటే పికాక్స్ మౌంటైన్ అగ్రరాజ్యం సైనిక వ్యూహాలకు పెద్ద పరీక్షగా మారడం ఖాయం. పికాక్స్ పర్వతాల్లోని రహస్య స్థావరం నిర్మాణం 2020 ప్రాంతంలో స్టార్ట్ అయింది. 6 ఏళ్లలో అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అణు పరీక్షలకు అవసరం అయిన నిర్మాణాలు భారీగా వెలిసినట్లు తెలుస్తోంది. పికాక్స్ పర్వతాల్లోని అణు కేంద్రం కేవలం పరికరాల తయారీ కేంద్రం మాత్రమే కాకుండా
రహస్య యురేనియం శుద్ధి కేంద్రంగా, కీలక అణు పదార్థాలు నిల్వ చేసే ప్రాంతంగా ఇరాన్కు ఉపయోగపడే ఛాన్స్ ఉంది. పికాక్స్ పర్వతాలు ఇప్పటివరకు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తనిఖీలకు అందుబాటులోకి రాలేదు. అయితే ఇప్పుడు ఇరాన్ మీద దాడులకు సిద్ధమవుతున్న అమెరికా పికాక్స్ పర్వతాలను టార్గెట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దీంతో ఇరాన్ ధీటుగా రిప్లై ఇచ్చే అవకాశాలు ఉంటాయి. థర్డ్ పార్టీలు ఎంటర్ అయితే యుద్ధం పశ్చిమాసియాను దాటి ప్రపంచానికి పాకే ప్రమాదం లేకపోలేదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 10 TV.